జాగ్రత్తగా వెళ్ళు మరి. రేపు కూడా రేపు కనుమగా రేపు కూడా సారాలు రారేమో. గిల్లుండి వస్తాం మేము. పోయి హాస్పిటల్కి ఇంకా పండగ అయిన కాంచి పోయిరు ఒకసారి నసరే పెట్టాను చూపించుకునేది. ఈరోజు 5వ రోజు అండి. 5వ రోజు అయినప్పటికీ అసలు మేము డిశ్చార్జ్ అవ్వలేదు. అసలు 3వ రోజే డిశ్చార్జ్ అయ్యేది. 4వ రోజేమో ఆధారం వచ్చింది. ఈ 5వ రోజేమో సంక్రాంతి. మళ్ళీ రేపు ఏం కనుమ. ఇవన్నీ లీవ్ వచ్చేసరికి గవర్నమెంట్కి ఇంకా వెహికల్స్ ఆగిపోయి పైనుంచి మనకు ఆరోగ్యశ్రీ సంబంధించిన పంపించినవి అయ్యి ఆగిపోయి ప్రతిదీ ఇంకా ఆగిపోయింది అన్నమాట. అప్పటికే రాజకుమార్ని పిల్లల్ని తీసుకోవచ్చు ఇంక ఇందుకు హాస్పిటల్ అనుకుంటుంటేమో ఇంకా బేబీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదండి. ఆ సంబంధించినవి ఫోటో దిగాలి చేయాలి అనే ఇలాంటి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఇంకా మనం వెళ్ళామంటే మళ్ళీ ఒకవేళ మరుసటి రోజే ఫోన్ చేసి మళ్ళీ రావాలని చెప్తే మళ్ళీ అటు ఇటు తిప్పడం పసిపిల్లని పెట్టుకొని ఏం చేస్తామని చెప్పేసి ఇబ్బందితో ఇంకా చేయలేకపోతున్నాం అన్నమాట. అందుకని చెప్పేసి మా నాన్నమ్మ ఇప్పటికి వచ్చి కూడా 3 రోజుల పైన వస్తుంది. ఇంకా పాపం ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడతా ఉంది బయటికి పోవాలన్నా చేయాలన్నా అన్నిటికీ. అందుకని చెప్పేసి ఇంకా పంపిస్తాను అనమాట. నేను ఉన్నాలే ఇంకెంతమంది ఏం చేయని చెప్పేసి పంపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి ఇంకా బేబీ బట్టలు వీళ్ళందరూ ఇంకా ఇడిచిన బట్టలు ఉంటాయి కదా ఇవన్నీ అలానే ప్రతిదీ మళ్ళీ కొత్త బట్టలు ఏం తెచ్చుకోవాలి. 3 రోజులకే ఇంకా వెళ్ళొచ్చులే మనం అన్నీ చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పటికే రేపటికి 6వ రోజు 7వ రోజు వస్తుంది. ఇంకా అన్నిటికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ బట్టలు ఉత్తుకోవడం అలాంటివి అన్నీ ఇబ్బంది అవుతుంది కదండి. అందుకని ఇంకా మా బామ్మడు వచ్చాడు రాజు వాళ్ళ తమ్ముడు. హాయ్ చెప్పురా. ఏం సంగతిలో టాటర్ అట్ట ఉంది తిరుగుతున్నావురా? వాడే రీసెంట్గా వాళ్ళ డాడీ టాటర్ కొంటే ఇంకా నడుచుకున్నావా లేదా? నడుచుకున్నా. ఏం నడుచుకున్నా చెప్పడమా? ఇంకా మొత్తానికి అయితే ఇంకా ముఖ్యంగా మరి బాణానే పోయి మరి మీ కొడుకుని చూపి అల్లుడిని చూడడానికి మరి వచ్చినప్పుడు ఇక్కడ నిలబెట్టేవి ఏంది తీసుకోవచ్చుగా మరి మీ బామ్మర్ది అని మీరు అడగచ్చు. కానీ ఇంకా ఏరా వస్తావా? దేనికని చూడకూడదు. ఇప్పుడు 3వ వాడు కదా 3వ కానుప అయితే మేనమామ చూడకూడదు. వాళ్ళు ఏడు తినకూడదు. అసలు ఏం చేయకూడదా? అసలు ఏం లేదు. అందుకని చెప్పి స్కీడ్ అంటారండి. చూసిన ఏడుపు వినిన మేనమా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడే డ్రాప్ ఏడ్చాం. రాజకుమార్ చివరిన ఉంది. ఇంకా బట్టలు తీసుకోవడానికి వచ్చాడు అనమాట. వాళ్ళ అక్క మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చాడు. 3వ కానుపు ఉండకూడదంట. అందుకని చెప్పేసి ముఖ్యంగా ఇంకా రాజకుమారిని కూడా పుట్టింటికి ఇంకా 3వ రోజు పంపించలేదండి. ఇంకా మళ్ళీ 9వ రోజు అంటే నీళ్ళ ఫంక్షన్ అయిపోయింది కదా బాబుకి పురుడు స్నానం చేపిస్తాం కదా రాజకుమారికి. 9వ రోజు స్నానం చేపిస్తాను. అత్తకాడికి 11వ రోజు అంటే 9వ రోజు 10వ రోజు మా ఇంటికాడ నిద్ర చేసి మళ్ళీ 3వ రోజు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి ఇంకా మరి ఎవరి వాళ్ళు ఇంకా మా మా చెల్లెలు మా బావాలు కూడా ఇంక 4 రోజులే అమ్మ ఇంతగా అమ్మాయి ఫోన్ చేసింది వెళ్తున్నాం అని చెప్పేసి రోజు వాళ్ళు ఇంకా ఎందుకమ్మా వెళ్ళేది ఉండు మేనత్తవి దగ్గరుండి కానుపు చేసావు ఈ 4 రోజులు ఉండి ఫంక్షన్ చూసుకొని పోవచ్చులే అని చెప్పాను. బావతో చెప్పురా అని అందే. బావతో మాట్లాడతారు తర్వాత ఫోన్లో అని చెప్పా. ఇంకా సరే ఏదైనప్పటికీ ఇంకా ఎల్లుండి రేపు కాకుండా ఎల్లుండి వస్తాను మేము పొద్దునే. ఇంకా వెహికల్ ఉందిగా రేపు పంపిస్తే మంచిదేగా. ఇంక రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా డిశ్చార్జ్ అవుతామండి. ఇంకా వీళ్ళు మేనమామ చూడకని చెప్పేసి చెప్పాను. సరే జాగ్రత్తగా వెళ్ళి మరి ఇంకా అవును తీసుకుని వెళ్ళాలిరా. నిదానంగా అవును జాగ్రత్త తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినా ఫోన్ చేయండి సరేనా? ముందు పార్టీ ఇంటికి వచ్చినాక పార్టీ పెట్టాలి. పార్టీ ఇంటికాడ ఉందిలే పుష్ప. ఎవరు బయట వాళ్ళం కాదు. లేట్ అవుతుంది బయలుదేరండి. ఇంకేం మరి కొట్టేది అని చెప్పు. ఏందో పెట్రోల్ అయిపోయిందా మరి అది చెప్పచ్చు. ఎందుకు మాయమాటలు చెప్పారు అనుకో. స్టార్ట్ చేయి బాగా దగ్గర అసలుకి వస్తువులు చేయండి వదిలిపెట్టరండి. హాయ్ చెప్పమా. ఎక్కడ ఉంటుంది మీరు? రానిపల్లె. ఏది చెప్పి వచ్చినప్పుడు కనపడలేదే. చాలా మాటలు వచ్చాయి కదా కనపడలేదు అన్న.
నాయన బాబు దగ్గరకు వస్తా ఉంటాను, మా నాన్న సర్దు కూడా ఉన్నాడు కదా. ఓకేనండి పరా, సరేలే ఒక వంద ఇస్తా కానీ ఇంకా ఆయిల్ కొడుచుకొని ముందు ఆ ముసలం జాగ్రత్తగా ఇంటికి చేర్చండి, సరేనా? రేపు అమ్మాయి వాళ్ళు వస్తారు రేపు, పాండే అందరికి ఇవ్వాలి, పాండి మొట్టలను చూసుకోవాలా, అమ్మ నాన్నల్ని, మా బాబీ వాళ్ళని, రాజీని ఇవ్వాలని అందరూ మనమే చూసుకోవాలి. దేవుడు అంత భాగ్యం ఇచ్చండి మనకి. పాండి ఇంక తిప్పండి, తిప్పు బండి తిప్పు, నీకు ఫోన్ పే కొడుతుంది, పో తీసుకెళ్ళు. క్యాష్ లేవు, ఎంత కొంత కొడతాలే కానీ బయలుదేరండి. సరేనండి, జాగ్రత్త వెళ్ళండి రే. రేపు మధ్యాహ్నం కల్లా వస్తాంలేండి. అది నిన్న రావాల్సింది ఏంది దాని ఇద్దరు ఏంది ఏమైనా పండుగ రోజులనే అట్లా వస్తుంది, లేట్ అవుతుంది. బామ్మగారు నా బట్ట రే ముందు జరుగు, బాగానే తీసుకెళ్తారు, సీట్ చాలా ఉంది, ఎక్కువ. ఏ నిదానికి వెళ్ళి రే. పెట్రోల్ బంక్ పోయినాక నాకు నెంబర్ చెప్పు, స్కానర్ పని చేయట్లా, ఫోన్పే కొడతా, నెంబర్ కొడతా. జాగ్రత్తగా వెళ్ళండి, రేపు వస్తాంలే. ఇంకెళ్ళి జాగ్రత్త. సరే, మా నాయన వచ్చేసి పేటలు చూపించుకుంటూ ఉండేదండి. వయసు మీద పడినాం కదా, ఇంకా ఆమెకి మంత్కి మెడిసిన్ కావాలి చేస్తూ ఉంది అనమాట. మనం ఒక మూడో కొడుకులాగా ట్రీట్ చేస్తూ ఉండిద్ది మా నాన్నమ్మ. మీ చిన్నప్పటి నుంచి ఇంక మా తాతయ్యనైనా మా నాన్నమ్మనైనా అమ్మ అంటూ నాన్న అంటూ నాకు అదొక అలవాటు అయిపోయింది. ఆ 10 years దాకా నేను అక్కడ బాల్యం అంతా నా చదువుకోవడం ప్రతిదీ మా నాన్నమ్మ దగ్గర జరిగిందన్నమాట. ఎక్కడంటే ఆదిలాబాద్ దగ్గర ఖానాపూర్ అని చెప్పేసి అక్కడ ఉండేవాళ్ళమే. ఫస్ట్ టైం ఇప్పుడు మనం ఇక్కడ ఎలా పనికి వచ్చి చేస్తున్నాము వినకొండలో, అలాగే మా నాన్నలు నేను చిన్నపిల్లప్పుడు అక్కడికి పోయి చేసేవాళ్ళు. చాలా దూరం ఇక్కడ నుంచి కనీసం 350 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల దూరం పోయి చేసిన వాళ్ళు మేము చిన్నపిల్లప్పుడు. ఇంకా మొత్తం కదండి మ్యాటర్. ఇంకా వెళ్దాం పదండి. రాజకుమార్ ఏమో పిల్లోడు ఇప్పుడే లేస్తే పాలిస్తూ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 4 అవుతుంది. మళ్ళీ సాయంత్రానికి ఇంకా రాజకుమార్ కావాల్సింది ఇంకా పాలు కానీ బ్రెడ్ కానీ భోజనం కానీ అని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత డాక్టర్ వాళ్ళు ఈరోజు అడుగుదామంటేనే ఉదయం నుంచి ఒక్కరు కూడా కనపడతలేదు. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి ఇంకా పాపం వాళ్ళకి లీవ్ ఇవ్వాలండి. పాపం వాళ్ళు మనం చేసేది ఏం లేదు. ఇంకా మీ అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. మన ఊర్లో అయితే ఇంకా సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి సంక్రాంతి ముగ్గులని అయ్యని ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. ఈ ఇయర్ కూడా జరుగుతుంది అనుకుంటా. మనమేమి ఇక్కడ ఉన్నాము, మనమే ఈ పనిలో ఉన్నాము. ఇంకా ఎలా జరుగుతుందని చెప్పేసి నాకు ప్రతిదీ ఇంకా అప్డేట్ ఏం లేదు. ఓకేనా. మా తమ్ముడు వాళ్ళు మా చెల్లెళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మా తమ్ముడు వచ్చేసి చిన్నపిల్లలు ఉంటున్నాడు బొడ్డమ్మ దగ్గర. మా బావ వాళ్ళేమో ఈ నీళ్ళకి అంటే పురిటి స్నానం సెలబ్రేషన్ ఉంటుంది కదా, అవి చూసుకొని మా బావలు సౌపడి వెళ్ళిపోతారు. ఏ రోజు 9వ రోజు అండి. 9వ రోజు ఏ వారం వచ్చిద్దో కాంపిటీషన్ చెప్పండి. 10వ తారీఖున డెలివరీ అయింది రాజకుమారి. 10వ తారీఖున శుక్రవారం అండి డెలివరీ అయింది. మరి ఇంకా 10వ తారీఖు నుంచి 9 రోజులు లెక్కేసుకుంటే ఏ వారం వచ్చిద్దో కాంపిటీషన్ చెప్పండి. నేను శనివారం వచ్చిద్దని అనుకుంటున్నాను. ఆ రోజు సెలబ్రేషన్ జరిగిద్ది. మీరందరూ ఆహ్వానితులే. మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమంది రాబోతున్నారు. మనల్ని ప్రేమగా చూసేవాళ్ళు అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరిలో కొంతమంది మన సబ్స్క్రైబర్లు అయితే రాబోతున్నారు అన్నమాట. రేపు శనివారం సెలబ్రేషన్ జరగబోతుంది. ఎవరైనా వీలు కుదిరితే రావచ్చు. మా చిన్న ప్రేమ విందు అయితే నా ఏర్పాటు ఉంటుంది. సరేనా. ఇంకేమంటారండి. ఇంకా ఏం చేసేదండి, మీరు వస్తే ఇంక అంతకంటే ఆనందం ఏముంది. వెళ్దాం పదండి మరి మన ఇంటికి అంటున్నాను. ఈ 4 రోజులు 5 రోజులు ఈ 4 రోజులు పెట్టి ఇక్కడ హాస్పిటల్లో ఉండేసరికి ఇంక మన ఇల్లు అయిపోయింది. అదిగాక ఇక్కడ ఉండి నేను ఇంకా పనికి వెళ్తున్నా, బోరింగ్ ఉండేది కాదు. కానీ ఇంకా అక్కడ పని అయిపోయింది. ఎందుకంటే సంక్రాంతి భోగి పండుగలు వచ్చాయని చెప్పేసి అక్కడ వరకు అందరూ ఇంటికాడ ఉంటాం. మెటీరియల్ వేయకపోవడం వల్ల పని అయిపోయి మనుషులను కూడా పంపించేసాను. మళ్ళీ రేపు ఆదివారం రావాలి. అన్నీ చాలా పనులు ఉన్నాయండి. రాజకుమార్ని ఏమో ఇంకా 3 నెలలు ఇంటికాడ ఉంచాలా, లేకపోతే నెల తిరిగిపోయేసరికి మళ్ళీ నా దగ్గర తెచ్చుకోవాలా, ఏదో చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఎలా జరిగిద్దాం మరి చూద్దాం. అదంతా కాలానికే వదిలేయడమే. ఓకేనా. ఎంత